హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఆన్ ప్యాషన్. నేను మీ సుధా. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక డే వ్లాగ్ని మీతో షేర్ చేసేస్తున్నాను. వ్లాగ్ అయితే చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు స్పెషల్ డే ఉండదండి. ఎవరికైనా సరే ఒక రోజు అందమైన రోజుగా స్టార్ట్ చేయాలంటే మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. అంటే మన ఆలోచనలు కానీ, మనం పెట్టే ఎఫర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక డే కలర్ఫుల్గా టర్న్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇక్కడ నేనైతే ఇడ్లీ అయితే స్వీపింగ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా పిల్లలకైతే సమ్మర్ సెలవులు ఇచ్చేస్తారు కదండి. అయితే నిజానికి పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు మనం మార్నింగే లేచి క్యారేజీలు పెట్టి పిల్లల్ని స్కూల్ పంపించేస్తే మన పని సగం అయిపోయినట్టు అనిపించేది. వరుసగా తర్వాత అన్ని పనులు కూడా చకచకా అయిపోయేవి మన ఇంట్లో. కానీ ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కదా, పనులన్నీ కూడా తిక్కమక్క అయిపోయాయన్నమాట. మన పనులన్నింటికి ఒక టైం అనేది ఉండదు, ఒక పని కూడా సరిగ్గా జరగదు. ఇంకా తలకిందులుగా మన టైంలో కూడా అంతా మారిపోతుంది కదండి. ఇంకా దీనికి తోడు కొన్ని రోజులకి పిల్లలతో పాటు మనకి కూడా బద్ధకం బాగా పెరిగిపోతుంది. ఇంకేది కూడా మన చేతిలో ఉండదనమాట. ఇంక ఇలా ఇంట్లో ప్రతి రూమ్ కూడా శుభ్రంగా తుడుచుకుని వచ్చేస్తున్నానండి. ఎంత డస్ట్ వస్తుందో కదా. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఇదంతా కామనే కదా. ఇంటి సామ్రాజ్యం అంతా వాళ్ళదే కాబట్టి ఈ రోజులన్నీ కూడా భరించాలి. నాకు మేడైతే ఉందండి, కానీ అన్ని పనులు తనపై డిపెండ్ అయిపోయి చేయించుకోవడం అంటే నాకు అంత ఇష్టం ఉండదన్నమాట. అంటే ఓన్లీ తనని బయట పనుల వరకు మాత్రమే ఉంచడానికి ఇష్టపడుతూ ఉంటాను. నా పనులు కానీ, క్లీనింగ్స్ కానీ, ఇంట్లో వాటిని నేను చేసుకోవడానికి చూస్తూ ఉంటాను అనమాట. అంతే కదండి, ఇవన్నీ కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అయినట్టుగా ఉంటుందన్నమాట నాకు తెలియకుండాను. అలాగే వీలైనంత వరకు ఈ పనులన్నీ కూడా నా ఒంటికి బద్ధకాన్ని దూరం చేసి యాక్టివ్గా ఉంచడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయన్నమాట. ఫిట్గా పాజిటివ్గా ఉండడం అనేది నా ఇంటి నుండి నేను అన్నీ తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇలా మన వల్లనే మన ఇంట్లో పాజిటివిటీ ఇంకా హ్యాపీనెస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకైతే ఆనియన్స్ చూపిస్తున్నాను కదండి, ఇవి మీకు ప్రీవియస్ వ్లాగ్స్లో చూపించాను కదా, ఇంటికి వస్తే తీసుకున్నాను. వీటిని ఎండలో అయితే బాగా ఆరబెట్టానండి 2 days అయితే. మీకు తెలిసిందే కదా, ఆనియన్స్ అయితే తెచ్చిన వెంటనే నేను లోపల పెట్టినాను అనమాట. వాటిని బాగా సన్ డ్రై చేస్తాను. తర్వాత ఇప్పుడు వచ్చేది ఇక్కడ అయితే బుట్ట కనిపిస్తుంది కదా, ప్లాస్టిక్ బుట్ట. ఇది నాకు 5 years బ్యాక్ ఆయిల్ టిన్కి అయితే ఇచ్చారన్నమాట, 5 liters ఆయిల్ టిన్కి. ఇంకా దీనినైతే క్యారేజీ బ్యాగ్ కింద మా పాప తీసుకెళ్ళడానికి అయితే వీలు అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు పిల్లలు అయితే ఇటువంటివి అయితే వాడట్లేదు కదండి. వాళ్ళకంతా కూడా ఇప్పుడు మనకు తెలిసిందే కదా, క్లాత్ బ్యాగులు అయితే వాడుతున్నారు కాబట్టి. ఇంకా దీనిని ఆనియన్ స్టోరేజ్ బ్యాగ్ కింద మాత్రం ఇప్పుడు మార్చేసుకున్నానండి. ఇంకా ఇందులోనే వేసుకుంటూ ఉంటాను అనమాట. నేను ఆనియన్స్ ఎక్కువ తెప్పించినప్పుడు డైలీ యూసేజ్కి మాత్రం 2 kgs బాస్కెట్ వేరేగా ఉంటుందండి, దాన్ని బాగా వాడుతూ ఉంటాను అనమాట. ఇది ఎక్కువ ఆనియన్స్ తెప్పించినప్పుడు ఈ బాస్కెట్లో వేసేస్తూ ఉంటాను. దీనికి హోల్స్ ఉన్నాయి కదా, ఇవి గాలి లోపలికి బయటికి వెళ్ళి రావడం వల్ల ఆనియన్స్ ఎక్కువ రోజు స్టోర్ అవుతూ ఉంటాయి పాడవకుండా. ఇట్లా గ్యాస్ సిలిండర్ల పక్కనే ఉంటుందండి, ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఈ బాస్కెట్ని పెట్టేస్తూ ఉంటాను నేను. ఇంక ఈవినింగ్ 5 అయితే అయిందండి. పిల్లల ఇంట్లో ఉంటే ఇంకా మనకి ఏదో చేసి పెట్టమని చెప్పేసి ఆర్డర్ వేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చిన ఫుడ్ అయితే చేసి పెట్టాల్సిందే, అప్పుడే వాళ్ళు శాంతిస్తారు కదండి. కాబట్టి ఈరోజు అయితే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను, అంటే చికెన్ పకోడీ అనమాట. ఇక్కడైతే నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఫస్ట్ అయితే కొన్ని మ్యారినేషన్ చేయవలసిన ఐటమ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు నేను వేసుకుంటున్నాను అనమాట. అయితే ప్రాసెస్ సింపులేనండి. ఈ రెసిపీకి అయితే దీన్ని డ్రైగా చేసుకోవచ్చు, లేదంటే వెట్గా 2 విధాలుగా కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడైతే డ్రైగా చేస్తున్నాను. ఫస్ట్ అయితే చికెన్ తీసుకున్నాం కదా 1/2 kg, దానిలో ఉప్పు, కారం, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, సోయా సాస్, వెనిగర్ ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో ఒక అరగంట పాటు రిఫ్రిజిరేట్ చేసేయండి. ఇలా ఫ్రిడ్జ్లో ఉంచిన చికెన్ ఒక అరగంట తర్వాత బయటకి తీసేసుకున్న తర్వాత అందులో కార్న్ ఫ్లోర్, మైదా, ఇంకా ఒక గుడ్డు అండి, శుభ్రంగా ఇవి 3 కూడా బాగా కలిపేసి ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఎరుపు రంగు వచ్చే వరకు వేపుకొని తీసేసిన తర్వాత ఇంకా టమాటా సాస్తో కనుక తింటే టేస్ట్ అయితే సూపర్ అండి. మీ పిల్లలకి నచ్చుతుంది, మీకు కూడా బాగా నచ్చుతుంది అనమాట. ఇదైతే డ్రై అనమాట, ఇదంతా కూడా రెసిపీ అనేది. వెట్ అనేది వేరే సాసులు కొన్ని వేసి చేస్తాం అనమాట. అదైతే మంచూరియా ఫీలింగ్ వస్తుందండి. కాబట్టి ఇంకోసారి మీకు చేసి చూపిస్తాను. ఇదైతే మీ పిల్లలకి ఇప్పుడు సెలవులే కాబట్టి చేసి చూపించండి, చాలా బాగుంటుంది, బాగా ఇష్టపడతారనమాట. దీన్ని అయితే తిన్న తర్వాత మిమ్మల్ని అయితే మెచ్చుకోకుండా ఉండరు. ఇంక ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చేసుకుంటాం కాబట్టి పర్వాలేదండి. హెల్తీ పరంగా అయితే బయట అయితే ఏ సాసులు వాడతారో, ఏ ఆయిల్ వాడతారో, ఎప్పటి చికెన్ వాడతారో మనకు తెలియదు కదా. కాబట్టి ఇంట్లో హ్యాపీగా చేసుకుని తినేయచ్చు అనమాట. ఈ సమ్మర్లో అయితే పిల్లలకి బయట జంక్ ఫుడ్ పెట్టడం కంటే ఇంట్లోనే ఎటువంటి చేసి పెట్టడం అయితే కాస్తంత నయమే కదండి మనం అయితే. కాబట్టి ఇంట్లోనే చిన్న చిన్న ఫుడ్స్ అయితే అప్పుడప్పుడు ట్రై చేసి పెడుతూ ఉంటాను అనమాట మా పాపకి. ఇలా ఈవినింగ్ స్నాక్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తూ తన హాలిడేస్ కూడా హ్యాపీగా స్పెండ్ చేస్తుంది మా పాప అయితే. కలర్ కానీ లేదంటే టెక్స్చర్ కానీ ఆ టేస్ట్ కానీ పిల్లలు అయితే బాగా ఇష్టపడతారండి. ఇక్కడ చూస్తారు కదా, సాస్ బాటిల్ అయితే పక్కన పెట్టుకుని ఎమ్మీగా తన టేస్ట్ అయితే చేసి చెప్తుంది అనమాట. పిల్లలు ఇలా ఇంట్లో ఉంటే మన రకరకాల వంటల కోసం వెతుక్కోవాల్సిన అవసరం అయితే చాలా వస్తూ ఉంటుంది కదండి మనకి.
కాబట్టి ఇటువంటివన్నీ చక్కగా యూట్యూబ్ అయితే మన చేతిలోనే ఉంటుంది కాబట్టి అక్కడక్కడ చూసి సింపుల్గా ఉన్నవన్నీ కూడా మన ఇంట్లో ట్రై చేసి పిల్లలకైతే పెడుతూ ఉండొచ్చు అనమాట. ఇలా నచ్చిన కుకింగే కాదండి, ఇప్పుడు క్లీనింగ్ కూడా చేసుకోవాలి కదా. ఇంకా చూసారు కదా మెస్ ఎంత అయిపోయిందో, కిచెన్ అంతా కూడా ప్లాట్ఫామ్. ఇప్పుడైతే క్లీనింగ్ చేసుకుని వచ్చేస్తున్నాను నేను. ఇంకో పక్క నుంచి అయితే టీ పెట్టేసి ఉంచానండి. మా వారు ఉన్నారనమాట, తను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళే టైం అనమాట. సో తనకి నాకైతే టీ కంపల్సరీ ఈవినింగ్ అయితే, కాబట్టి ఒక టీ తాగేస్తే ఎక్కడలేని ఎనర్జీ అయితే వచ్చేస్తుంది కదా. ఇంకా వర్క్ కూడా గబగబా చేసేసుకోవచ్చు. ఇలా ఓ పక్క నుంచి టీ పెట్టుకుంటూ ఇంకో పక్క నుంచి అయితే కౌంటర్ టాప్ నీట్ అండ్ క్లీన్గా చేసుకుంటూ వచ్చేస్తున్నానండి. ఇది పర్ఫెక్ట్గా ఉండాలని చూస్తూ ఉంటాను నేను. నీట్ అండ్ పర్ఫెక్ట్గా ప్రతి పని చేయాలని చూస్తూ ఉంటానండి. వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోవాలి. నాకు గంటల టైం అనేది ఒకే చోట చేయడం కూడా ఇష్టం ఉండదనమాట. ఇక్కడ చూసారా లాస్ట్గా టీ అయితే కంప్లీట్ అయిపోయింది చక్కగా. ఓ పక్క నుంచి అయితే కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎట్లా ఉన్నది అట్లా నీట్గా చక్కగా అనిపిస్తుంది కదా అందంగా అయితేను. వర్క్ అంటే చాలా ఇష్టంగా చేసుకుంటూ ఉంటానండి నేను. అది ఒక పనిష్మెంట్ అంటే అని మాత్రం అనుకోను అనమాట. నేను నిదానంగా కూడా ప్రతి వర్క్ చేసుకుంటూ ఉంటాను అనమాట. పని అంటే నాకు బలవంతం అనేది అస్సలు ఉండదు. వర్క్ విషయంలో అయితే మాత్రం ప్రతిదీ కూడా ఇష్టంగా శ్రద్ధగా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఏదేమైనా సరే అదంతా కూడా మన ఆలోచన మీద ఉంటుందండి. మనం కష్టం అనుకుంటే కష్టమే, ఈజీ అనుకుంటే ఈజీ అనమాట. ఏదైనా సరే సమస్య లేకుండా హ్యాపీగా ఉండటమే మనం కావాల్సింది కదా. నెక్స్ట్ అయితే ఇక్కడ 5:30 కావస్తుందండి. ఇంకా మా వారికి టీ ఇచ్చేసి నేను కూడా కూర్చుని మా వారితో కాసంత కబుర్లు చెప్పుకుంటూ టీ తాగేస్తున్నాం అనమాట. తర్వాత ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళిపోతారు, నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా హెన్నా కనిపిస్తుంది కదండి. ఇప్పుడైతే హెన్నా ఏ విధంగా పెట్టుకుంటున్నాను ఇవన్నీ మీకు చెప్పేస్తాను నేను. ఫస్ట్ అయితే మన ఇంట్లో ఏ టీ పొడి ఉంటుందో ఆ టీ పొడితో అయితే టీ డెకరేషన్ కాచుకోండి. ఒక గ్లాస్ అయితే నాకు హెయిర్కి సరిపోతుంది అనమాట. అదైతే బాగా కాచి చల్లార్చి పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ అయితే నేను ఇందులో అనూస్ హెన్నా అయితే వాడుతున్నాను అనమాట. దాంతో నా ఈరోజు రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో నా హెయిర్కి అప్లై చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు నాకు తగినంత పేస్ట్ అయితే కలుపుకున్నానండి. పొడి అంతా వేసి బాగా లంప్స్ లేకుండా కలిపేసుకున్నాను అనమాట. నా హెయిర్కి ఇది సరిపోతుంది. పేస్ట్ కోసం నేను ఐరన్ బౌల్ వాడుతున్నానండి. ఇంకా చూస్తున్నారు కదా ఐరన్ బౌల్ వల్ల ఐరన్ సప్లిమెంట్ కూడా మన హెయిర్కి బాగా వెళ్తుంది అనమాట. ఇంకా ఈ కలుపుకున్న పేస్ట్ అయితే నేను నైట్ అంతా కూడా బయట వదిలేసుకున్నానండి. ఒక 24 గంటలు అయితే బయట వదిలేసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే నేను ఈ పేస్ట్ని అయితే కలిపేసుకుని ఉంచుకున్నానండి. కాబట్టి ఇప్పుడు నైట్ నేను అప్లై చేసుకుంటున్నాను. నేను ఇలా కలిపి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి. ఇప్పుడు ఇందులో నేను ఒక నిమ్మకాయ చెక్క అండి, ఒక బద్ద అయితే సరిపోతుంది నా హెయిర్కి. అదేవిధంగా కోడిగుడ్లోని తెల్లసొన మీకు నచ్చినట్లయితే వేసుకోవచ్చు, లేదంటే లేదనమాట. అలాగే నెక్స్ట్ పెరుగు అనమాట. ఒక 2 స్పూన్స్ పెరుగు అయితే వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకుని మంచిగా పేస్ట్ అనేది థిక్గా కలుపుకోండి. ఎప్పుడు కూడా పలచగా కలుపుకోకండి. మన హెయిర్ నుంచి అయితే ఇది కారిపోతూ ఉంటుందన్నమాట. అది హెయిర్కి పెట్టుకున్న తర్వాత చాలా చిరాకు అయిపోతుంది మెడ, మన తల కానీ ఇవన్నీ కూడా కారడం వల్ల. సో దాన్ని అనేది బాగా థిక్గా పేస్ట్ అనేది కలుపుకొని ఉంచుకోండి. నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ హెయిర్కి అప్లై చేసేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ అయితే పాయల కింద తీసుకుని అప్లై చేసుకోవచ్చు అండి చక్కగానే. మీకు ఎవరైనా వేరే వాళ్ళు హెల్ప్ చేస్తారంటే తీసుకుంటే ఇంకా బాగుంటుంది, మంచిగా పాయలు తీసి పెడతారు. ఇంకా నేనైతే నా చేతులతో నేనే పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా పాయల కింద తీసుకుని ఇట్లా అప్లై చేసుకుని ఎక్కువ పేస్ట్ కలుపుకోండి. మిగిలిన పేస్ట్ అంతా కూడా పైన బాగా అంతా కూడా పెట్టేసుకోండి. దీనివల్ల ఏంటంటే మంచి కలరు, మంచి షైన్ అనేది మన హెయిర్కి అనేది పడుతూ ఉంటుందన్నమాట ఈ అనూస్ హెన్నా వల్ల. ఇంకా ఇవన్నీ కూడా మన న్యాచురల్ రెమెడీసేనండి. వీటికి రిజల్ట్ రావాలంటే కాస్తంత టైం పడుతుందన్నమాట. పార్లర్ ట్రీట్మెంట్ లాగా చిటికలో రిజల్ట్ అయితే కనిపించదండి. మనకు తెలిసిందే కదా, పార్లర్ కనుక ఒక్కసారి వెళ్ళామంటే లైఫ్ లాంగ్ వాళ్ళ చేతుల్లోనే పడిపోతాం మనమైతే. వాళ్ళు చెప్పినట్టే వినాలి, లేదంటే మన అసలు రంగు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కానీ ఇలా ఇంట్లో చేసుకునే రెమెడీస్ వల్ల మనం ఎప్పుడైనా సరే వీటిని మధ్యలో ఆపేయచ్చు, లేదంటే ఇష్టం ఉంటే వాటిని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇంట్లో చేసి పెట్టుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అస్సలు ఉండవండి. ఎందుకంటే మనం ఇందులో కెమికల్స్ లాంటివి ఏమీ కలపలేదు కదా, ఆర్గానిక్గా హోమ్ మేడ్ అనమాట ఇవన్నీ కూడాను. ఇంకా చూసారా తర్వాత నేనేం చేశానంటే ఒక 2 అవర్స్ మాత్రం బాగా తలంతా అప్లై చేసుకుని షవర్ క్యాప్ ఉంటే పెట్టేసుకోండి, లేదంటే అట్లా వదిలేయండి. డ్రై చేసేసిన తర్వాత 2 గంటల తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నాను అనమాట. మనకు నచ్చిన షాంపూతో, మన ఇంట్లో ఉన్న షాంపూతో. ఇంకా చూడండి తలంతా ఎంత షైనీగా మెరిసిపోతూ కనిపిస్తుందో కదా. తలంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదంతా నేను అనూస్ హెన్నా పెట్టుకోవడం వల్లేనండి. నాకైతే అక్కడ గ్రే హెయిర్ అక్కడక్కడ ఉంటుందన్నమాట. సో అందు గురించి నెలకు 2 సార్లు అయితే మాత్రం నేను పెట్టుకుంటూ ఉంటాను, నా హెయిర్ని బట్టి, నా గ్రే హెయిర్ని బట్టి.
ఇలా న్యాచురల్గా మన ఇంట్లో ఇలాంటి మాస్కులు వేసుకోవడం వల్ల మన హెయిర్ డ్యామేజ్ అనేది ఉండదండి. స్కాల్ప్లో ఇరిటేషన్ కానీ ఇచ్చింగ్ కానీ ఇటువంటివి ఏమి ఉండవు అనమాట. వీటి వాడటానికి ఈ అనూస్ హెన్నా వాడడానికి ఎటువంటి ఏజ్ అవసరం లేదు, జెండర్ కూడా అవసరం లేదనమాట. మన హెయిర్ చిన్నదో పెద్దదో కానీ ఆడవాళ్ళకి జుట్టు అందం కాబట్టి అది అందంగా ఉండాలి కాబట్టి ఇటువంటివి అప్పుడప్పుడు ఇంట్లో ట్రై చేయడంలో తప్పులేదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఇంకో మంచి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.